two flats, flat 1 and flat 2. Flat 1 is west of flat 2 అని ఇచ్చారు. అండ్ ఫ్లాట్ 1 ఆఫ్ ఫ్లోర్ 1 ఈజ్ ఇమ్మీడియట్లీ బిలో ద ఫ్లాట్ 1 ఆఫ్ ఫ్లోర్ 2. ఓకేనా, అంటే ఫ్లోర్ 2కి కింద ఫ్లోర్ 1 ఉంటుంది, ఫ్లోర్ 2 ఫ్లాట్ 1కి కింద ఫ్లోర్ 1 ఫ్లాట్ 1 ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కండిషన్స్, దేర్ ఆర్ 2 floors బిట్వీన్ ద B and C అని ఇచ్చారు. సో లెట్ us go to draw the diagram. ఫస్ట్ 4 floors, 4 3 2 1. ఎగ్జామ్లో కూడా అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం ఇలాగే నోట్ చేసుకో. ఫ్లాట్ 1 ఈజ్ వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ 2. సో నేను సబ్ డివిజన్ తీస్తున్నాను. ఫ్లాట్ 1 ఈజ్ వెస్ట్ ఆఫ్, నేను 2 ఆల్టర్నేటివ్స్ తీసుకుంటాను, ఏదైనా ఛాన్సెస్ ఉంటాయేమోనని. దేర్ ఆర్ 2 floors బిట్వీన్ ద B and C అన్నారు. B లీవ్స్ అబౌవ్ C అండ్ దే లీవ్ ఇన్ ద డిఫరెంట్ ఫ్లాట్స్ అన్నారు. బీకి సికి మధ్యలో ఇద్దరు ఉంటారంట, వాళ్ళు డిఫరెంట్ ఫ్లాట్స్లో ఉంటారంట. సపోజ్ బీ ఇక్కడ అనుకున్నాం అనుకో, డిఫరెంట్ అన్నారు కాబట్టి సి ఇక్కడ వస్తుంది. అది బీ సెకండ్ ఫ్లాట్లో అనుకున్నాం అనుకో, సి ఇక్కడ వస్తుంది. బీ లివ్ అబౌవ్ సి అన్నారు కాబట్టి ఈ కండిషన్ ఇలా. ఏ లీవ్స్ వెస్ట్ ఆఫ్ డి అన్నారు, బట్ ఆన్ ద ఏ లీవ్స్ వెస్ట్ ఆఫ్ డి బట్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఏ అనేది డీకి వెస్ట్లో ఉంటుంది, కానీ ఏ అనేది ఆడ్ నెంబర్ ఫ్లోర్లో మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ ఏ అనుకున్నాం అనుకో, ఇది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అవుతుంది, ఇది ఆడ్ కాబట్టి ఏ లీవ్స్ వెస్ట్ ఆఫ్ డి. ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే 3 ఉంది, 1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏ లీవ్స్ వెస్ట్ ఆఫ్ డి. ఓకే, ఈ కండిషన్ అయిపోయింది. ఎఫ్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సి ఇన్ ద సేమ్ ఫ్లాట్ అన్నారు. ఎఫ్ అనేది సికి ఇమ్మీడియట్గా ఉంటుంది అని చెప్పారు. సేమ్ ఫ్లాట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ సి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్లీ అబౌవ్ సేమ్ ఫ్లాట్ అన్నారు కాబట్టి ఎఫ్ సి ఇక్కడ వస్తుంది. ఓకే, సేమ్ ఫ్లాట్. నో పర్సన్ లీవ్స్ బిట్వీన్ వెస్ట్ ఆఫ్ జీ అన్నారు. జీకి వెస్ట్లో ఎవరు ఉండరు అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. నో పర్సన్స్ లీవ్స్ వెస్ట్ ఆఫ్ జీ హూ లీవ్స్ ఆన్ ద 4th floor అన్నారు. ఆల్రెడీ 4th floor అన్నారు కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు, వెస్ట్లో బీ వస్తుంది కాబట్టి ఇక్కడ డ్రా చేసుకుంటాం. హెచ్ డస్ నాట్ లివ్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 1 అన్నారు. హెచ్ అనేది ఫ్లోర్ నెంబర్ 1లో ఉండదు అంటే ఇంకెక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇంకా వేరే పర్సన్ ఎవరు ఈ ఒక్కళ్ళే. సో ఎవరైనా 4 floors 2 flats అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా డయాగ్రామ్ చేసుకొని సబ్ డివిజన్ వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మనం స్పీడ్గా చేయగలం. ఓకే, ఇది అర్థమైంది కదా. సో కండిషన్స్ ఒకసారి చూసుకొని నువ్వు ఒకసారి ట్రై చేయి, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, రైట్ నో ఐ ఈస్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, నేను కొన్ని పేపర్స్ చెక్ చేశాను. ఆ పేపర్స్లో ఉన్నటువంటి SBI PO 2019 పేపర్ అనుకుంటా ఇది. ఈ క్వశ్చన్ ఒకసారి నీకు పంపిస్తాను, ఒకసారి చూసుకో. 9 persons ఇచ్చారు. ABCDEFGHI 3 floors ఉన్నాయి, 3 flats ఉన్నాయి. సేమ్ ఇందాక మనం వేసుకున్నట్టే వేసుకున్నాము. కండిషన్స్ ఇచ్చాడు, సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనం ఫిల్అప్ అనేది చేయాలి. సో రైట్ నౌ ఐ వాజ్ గోయింగ్ టు డ్రా అబౌట్ ద ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్స్. కొంచెం లాంగే తీసుకుందాం ఎందుకంటే 3 floors ఇచ్చారు కదా. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 3. సో సబ్ డివిజన్ తీసుకోవచ్చు, అంటే ఆల్టర్నేటివ్గా ఎన్ని ఆప్షన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి నేను ఒక 2 తీసుకుంటున్నాను. మనకి ఏంటంటే ఎగ్జామ్ ఉండేది జస్ట్ మనకి 45 minutesలో 18 questions అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే క్వశ్చన్ చదువుకుంటూ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, కమింగ్ టు ద కండిషన్స్, ఏ లీవ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్ వెస్ట్ ఆఫ్ ఎఫ్ అన్నారు. ఏ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందంటే ఎఫ్కి వెస్ట్లో ఉంటుందంట, అంటే ఏని ఫ్లాట్ 1లో తీసుకోవచ్చు, ఎఫ్ని ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అనుకో, ఏని ఫ్లాట్ 2లో తీసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో, ఎఫ్నేమో ఫ్లాట్ 3లో తీసుకోవచ్చు. ఓకే, 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ లీవ్స్ ఇమ్మీడియట్ అబౌవ్ ఏ ఇన్ ద సేమ్ ఫ్లాట్ అన్నారు. ఈ అనేది ఇమ్మీడియట్ అబౌవ్ అంట, సేమ్ ఫ్లాట్లో ఉంటుంది, ఏ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అని చెప్పారు. ఓకే, బీ లీవ్స్ ఎడ్జసెంట్ టు ఈ అన్నారు. ఇక్కడ బీకి ఎడ్జసెంట్ టు ఈ అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఉంటుంది, అంటే 2 ఆప్షన్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ 1. ఓకే, నేనైతే ఫస్ట్ ఇక్కడ తీసుకుంటాను.
ఒకవేళ ఈ పాసిబిలిటీ కానీ రాంగ్ అయినట్లయితే నేను థర్డ్ పాసిబిలిటీ అనేది తీసుకుంటాను. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2. అడ్జసెంట్ అన్నారంటే బి ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు కదా. నేను జస్ట్ నీకు నార్మల్గా చెప్తున్నాను. మనం ఎగ్జామ్లో థర్డ్ పాసిబిలిటీ తీసుకోవాల్సిన మ్యాక్సిమం ఫస్ట్ 2 పాసిబిలిటీస్లోనే అయిపోతుంది. ఎందుకంటే మనం రాసేది P1 క్లర్క్ ప్రిలిమ్స్ కాబట్టి 2 పాసిబిలిటీసే ఇస్తారు. బి లివ్స్ అడ్జసెంట్ టు ఈ. ఓన్లీ 1 ఫ్లోర్ ఈజ్ బిట్వీన్ ద ఐ అండ్ హెచ్. హూ లివ్స్ బిలో ఐ. హెచ్ అనేది ఐకి బిలో ఉంటుంది. ఇన్ ద సేమ్ ఫ్లాట్ అన్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో 1 ఫ్లోర్ అన్నారు. ఐ అండ్ హెచ్ సేమ్ ఉండాలండి. ఐ బిలో హెచ్ అన్నారు కాబట్టి ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఒక పర్సనే ఉండాలి కాబట్టి ఇలా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. ఐ అండ్ హెచ్ లివ్స్ ఇదిగో వన్ పర్సన్ ఉన్నారు అని చెప్పారు. ఐకి హెచ్కి మధ్యలో. హెచ్ ఎక్కడ ఉంటారు, ఐకి బిలో ఉంటారు కాబట్టి ఇలా తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఐ ఛాన్స్ లేదు కాబట్టి ఐ ఇక్కడ తీసుకుంటాము, హెచ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సేమ్ ఫ్లాట్ అన్నాడు. సో సేమ్ ఫ్లాట్స్ తీసుకున్నాం ప్రతి చోట కూడా. ఓకే, ఐ అండ్ ఎఫ్ లీవ్స్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్ అన్నారు. ఐఈఎఫ్ డిఫరెంట్ ఫ్లాట్స్. ఇక్కడ ఐఈఎఫ్ డిఫరెంట్, ఐఈఎఫ్ సేమ్ కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, డి లీవ్స్ ఈస్ట్ ఆఫ్ జీస్ ఫ్లాట్ అన్నారు. జీస్ ఫ్లాట్కి డి అనేది ఈస్ట్లో ఉండాలి అన్నారు. ఇప్పుడు పాసిబిలిటీ డి లీవ్స్ ఈస్ట్ ఆఫ్ జీస్ ఫ్లాట్ అంటే జీకి ఈస్ట్లో డి. అది ఇక్కడే కదా 2 ఉన్నాయి కాబట్టి జీకి ఈస్ట్లో ఎవరు ఉంటుంది, డి. ఓకే, ద ఫ్లోర్ నెంబర్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ద ఫ్లాట్ నెంబర్ ఆఫ్ సి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నారు, ద ఫ్లోర్ నెంబర్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఫ్లాట్ నెంబర్ ఆఫ్ సి. అంటే సి ఫ్లాట్ నెంబర్ అనేది ఫ్లోర్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. ఈ పాసిబిలిటీ రాంగ్ అయింది కాబట్టి. సపోజ్ ఇది ఫ్లాట్ నెంబర్ 3 అనేది 2 కన్నా ఎక్కువ కాబట్టి ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్లోర్ నెంబర్ 2, ఇది ఫ్లోర్ 2నే కదా, కానీ ఫ్లాట్ 1 అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా రాంగ్ అవుతుంది. ఇది ఒక్కటే కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నీకు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది నువ్వు డిస్కస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ.